దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. స్వామి ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బహుబలంగా ఉండాలని మీకోసం అనుదినం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఈ లోకంలో మనం శుభవార్త ప్రకటించాలి. ఆయన శుభవార్త ప్రకటించడమే మన జీవితాలకి ధన్యత. అందుకనే నేను ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను. ఆయన ఉత్తముడు, బహుశ్రేష్ఠుడు. అందుకనే ఆయన్ని రుచి చూసి నేను తెలుసుకున్నాను. ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకునే వాళ్ళుగా మనం జీవించాలి. అనేక మంది తాగుబోతులుగా, వ్యభిచారులుగా, బలహీనులుగా, నిద్రపోతులుగా, తిండిపోతులుగా, సోమరిపోతులుగా, ఎంతోమంది డ్రగ్స్ వాడుతూ లోక సంబంధమైన అల్పకాల భోగాలు, అంటే 5 నిమిషాలు ఇచ్చే సాతాను ఇచ్చే దానికి లోబడిపోయి వాడికి తొత్తులుగా జీవిస్తున్నారు ప్రజలు ఎంతోమంది. అలాంటి వారిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం తన అమూల్యమైన రక్త మాంసాలని దారిపోసి ఉన్నాడు. అమూల్యమైన ఆయన ప్రాణాన్ని మన కోసం దారిపోసి ఉన్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. అందుకని ఆయనకి ఇష్టమైన వారుగా మనం జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏది ఇష్టమో నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఆయన ఉన్నాడు. కాబట్టి మనం నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ప్రతి ఒక్కరూ జీవించాలని ఆయన ఆశ. అందుకనే సర్వ సృష్టికి సువార్త, నా శుభవార్త ప్రకటించడని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. ఇష్టమైన ప్రజగా మీ రాజ్యాన్ని, నీతిని వెతికే ధన్యతను, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మీ పాదాలని ఆశ్రయించే వారుగా, మీ ద్వారబంధంలో కాచుకున్నవాడు ధన్యుడని మీరు చెప్పి ఉన్నారు నాయన. యెహోవా కటాక్షం వారు కలుగునని మీరు చెప్పి ఉన్నారు నాయన. అయ్యా, అటువంటి వారుగా ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో మీ బిడ్డలుగా మీ రాజ్యాన్ని, నీతిని వెతికే భాగ్యాన్ని నశించిపోకుండా ప్రతి ఒక్కరు మీ పాదాల చెంతకు వచ్చే ధన్యతను, భాగ్యాన్ని దయచేయండి అయ్యా. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తుండగా నాయన, మా స్తుతి సింహాసనంపై ఆసీనుడు మమ్మల్ని మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీ స్తుతి పాత్రనై పాడెదా వేణోళ్ళతో యేసయ్యా, నీ స్తుతి యాగమే చేసెదా నీ సముఖాన నా యేసయ్యా. నిన్నెంత గణపరచినా, నిన్నెంతనే పొగడినా, నిన్నెంత గణపరచినా నా యేసయ్యా, నిన్నెంతనే పొగడినా నా తనివి తీరదే, నీ రుణము తీరదే, నా తనివి తీరదే, నీ రుణము తీరదే. నీ ఆరాధనే నా ఆనందము, నీ స్తుతి కీర్తనే
నా సంతోషము, నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ స్తుతి పాత్రనై పాడెదా. వేణుళ్లతో యేసయ్యా నీ స్తుతి యాగమే చేసెదా. నీ సముఖాన నా యేసయ్యా నిన్నెంత గణపరచినా, నిన్నెంత నీ పొగడినా, నిన్నెంత గణపరచినా నా యేసయ్యా నిన్నెంత నీ పొగడినా, నా తనివి తీరదే, నీ రుణము తీరదే, నా తనివి తీరదే, నీ రుణము తీరదే. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ స్తుతి పాత్రనై పాడెదా. వేణుళ్లతో యేసయ్యా నీ స్తుతి యాగమే చేసెదా. నీ సముఖాన నా యేసయ్యా లోపములున్నను నన్ను ప్రేమించి, లోకము నుండి నన్ను వేరుపరచి, లోపములున్నను నన్ను ప్రేమించి, లోకము నుండి నన్ను వేరుపరచి, లోబడుట నాకు నేర్పితివి, లోబడుట నాకు నేర్పించితివి, లోతునకు నన్ను నడిపించితివి, లోతునకు నన్ను నడిపించితివి. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ స్తుతి పాత్రనై పాడెదా. వేణుళ్లతో యేసయ్యా నీ స్తుతి యాగమే చేసెదా. నీ సముఖాన నా యేసయ్యా నీ చిత్తమునే జరిగించుటకు, నీ మహిమనునే వివరించుటకు, నీ చిత్తమునే జరిగించుటకు, నీ మహిమనునే వివరించుటకు, నీ సన్నిధిలో నీ సన్నిధిలో నన్ను నిలిపితివి, నీ సన్నిధిలో నన్ను నిలిపితివి, నీ సేవ చేసే ధన్యతనిచ్చితివి, నీ సేవ చేసే ధన్యతనిచ్చితివి. నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ స్తుతి పాత్రనై పాడెదా. వేణుళ్లతో యేసయ్యా నీ స్తుతి యాగమే చేసెదా. నీ సముఖాన నా యేసయ్యా నిన్నెంత గణపరచినా, నిన్నెంతనే పొగడినా, నిన్నెంత గణపరచినా నా యేసయ్యా నిన్నెంతనే పొగడినా,
నా తనివి తీరదే, నీ రుణము తీరదే, నా తనివి తీరదే, నీ రుణము తీరదే, నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ ఆరాధనే నా ఆనందము, నీ సంకీర్తనే నా సంతోషము, నీ స్తుతి పాత్రనై పాడెదా, వేణుళ్ళతో యేసయ్యా, నీ స్తుతి యాగమే చేసెదా, నీ సముఖాన నా యేసయ్యా. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, మహాగణన, స్తోత్రాలు నాయన. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ సమయంలోకి ఈ గడిలోకి ఎంతోమంది భూగర్భంలో దాయపడుచున్నాను నాయన. వాళ్ళకంటే ఏమాత్రం మేము గొప్ప వాళ్ళం కాదు నాయన. మిమ్మల్ని స్తుతించేలాగన, మిమ్మల్ని కీర్తించేలాగన, మిమ్మల్ని కొనియాడేలాగన, మిమ్మల్ని సేవించేలాగన మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మాకు కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథం మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటే ఆయన సువార్త మనం ప్రకటించాలి. దీని అర్థం శుభవార్త లేదా మంచి సందేశం. ఈ పదం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ వార్తలో యేసుక్రీస్తు పరిశుద్ధ జన్మ, శిలువ మరణం, పునరుద్ధానం, దేవుని రాజ్య స్థాపన, ఆరోహణం మరియు ఆగమనం గూర్చి ప్రకటించడం కూడా ఉంది. దీని అర్థం శుభవార్త లేదా మంచి సందేశం. ఈ పదం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ వార్తలో యేసుక్రీస్తు పరిశుద్ధ జన్మ, శిలువ మరణం, పునరుద్ధానం, దేవుని రాజ్య స్థాపన, ఆరోహణం మరియు ఆగమనం గూర్చి ప్రకటించడం కూడా ఉంది. సువార్త ప్రకటించవలసిన విధానం. మొదటిగా మంచి ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించాలి. అనగా నిజాయితీ, వినయం, పరిశుద్ధతో కూడిన సాక్ష్యం కలిగి ఉండాలి. రెండోదిగా మంచి పనుల ద్వారా సువార్త ప్రకటించాలి. అనగా ప్రజలకు సహాయం, అవసరాలు తీర్చడం అనే సేవ చేయాలి. మూడోదిగా మంచి సాంకేతికత ద్వారా సువార్త ప్రకటించాలి. అనగా సోషల్ మీడియాలో ప్రతి మార్గం ద్వారా బోధన అందించాలి. నా ప్రియ నేస్తమా, నిజమైన సువార్త ప్రకటన, వ్యక్తిగత సాక్ష్యం, బోధన, సేవ. ఈ సువార్త ప్రకటన ప్రతి క్రైస్తవుడి బాధ్యత. అది ఒక్క క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి చేరాలి. కాబట్టి నీవు భారముతో, పరిశుద్ధాత్మ నింపుదలతో, వాక్య జ్ఞానముతో సువార్తను ప్రకటింపము. అప్పుడు అనేకులు జీవము గల దేవుని వైపు తిరుగుతారు, రక్షించబడతారు, సంఘములో చేర్చబడతారు, శిష్యులుగా మారతారు, చివరికి నిత్య జీవం పొందుకుంటారు. నా ప్రియ నేస్తమా, నిజమైన సువార్త ప్రకటన వ్యక్తిగత సాక్ష్యం, బోధన, సేవ. ఈ సువార్త ప్రకటన ప్రతి క్రైస్తవుడి బాధ్యత.
అది ఒక్క క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి చేరాలి. కాబట్టి నీవు భారముతో, పరిశుద్ధాత్మ నింపుదలతో, వాక్య జ్ఞానముతో సువార్తను ప్రకటింపుము. అప్పుడు అనేకులు జీవం గల దేవుని వైపు తిరుగుతారు, రక్షించబడతారు, సంఘంలో చేర్చబడతారు, శిష్యులుగా మారతారు, చివరికి నిత్య జీవం పొందుకుంటారు. అలాగే మీరు సర్వలోకముకి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అనగా మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకముకి వెళ్ళి సువార్తను సర్వ సృష్టికి, ఎవరికి? సర్వ సృష్టికి. ఆయనకి జాతి, మతం, కులం, ప్రాంతం భేదం ఏమీ లేదు. మీరు సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త, శుభవార్తను చెప్పండి, ప్రకటించండి అని ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాగే మత్తయి సువార్త 28 19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఏం మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఇది అన్ని తరాల్లోనూ తనను అనుసరించిన వారికి యేసు ఇచ్చిన మహా నియామకం. ఇది ఒక గమ్యాన్ని, బాధ్యతను, సంఘ సౌత్రీకరణ, పరిచర్య కార్యాచరణను వివరిస్తున్నది. మొదటగా కొత్త నిబంధనలో క్రీస్తు ఆయన అపోస్తులు వెల్లడించిన ప్రకారం సంఘం ప్రపంచమంతటా ప్రయాణించి సమస్త జాతులకు సువార్త ప్రకటించాలి. ఈ పనిలో మిషనరీలను ప్రతి దేశానికి పంపించాలన్న ప్రాథమిక బాధ్యత ఇమిడి ఉంది. రెండవదిగా సువార్త బోధ అంటే పశ్చాత్తాపం, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారన్న వాగ్దానం. ఈ దుష్టతరం నుండి వేరుగా ఉండాలన్న బోధకు, పరలోకం నుండి యేసు రాకడ కొరకు ఎదురు చూడడానికి ఇది కేంద్రంగా ఉంది. మూడవదిగా క్రీస్తు ఆజ్ఞలను అనుసరించే వారిని శిష్యులుగా చేయడం దీని ఉద్దేశం. ఇదే ఈ భాగంలో సూటిగా చెప్పే ఏకైక ఆదేశం. సౌవర్తీకరణ పరిచర్య అంటే కేవలం మత మార్పిడి, నియమాలు చేయించడం అని క్రీస్తు ఉద్దేశం కాదు. కేవలం సంఘ సభ్యత్వాన్ని విస్తరించడానికి ఆత్మశక్తులను ఖర్చు చేయకూడదు. లోకం నుండి ప్రత్యేకించుకొని క్రీస్తు ఆజ్ఞలను అనుసరిస్తూ హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఆయన్ని అనుసరిస్తూ ఉండే శిష్యులను తయారు చేసేందుకు పాటు పడాలి. నాలుగవదిగా, అంతేగాని సమాజాన్ని క్రైస్తవంగా చేయడం కాదు, లేక ప్రపంచాన్ని ఆక్రమించడం కాదు. నశించిన స్త్రీ పురుషుల దగ్గరకు వెళ్ళేందుకు ఏకాగ్రత కలిగి ఉండాలన్నదే క్రీస్తు ఆజ్ఞ. నమ్మేవారు ప్రస్తుత పాప ప్రపంచ విధానాల నుండి బయటికి వచ్చి దాని అవినీతి నుండి తమను వేరుపరుచుకుంటూ దాని చెడుతనాన్ని మాటల ద్వారా, క్రియల ద్వారా బయట పెట్టాలి. ఐదవదిగా, క్రీస్తును, సువార్తను నమ్మేవారు నీటిలో బాప్తిస్మం పొందాలి. ఇది అవినీతిని, ప్రపంచాన్ని, వారి సొంత పాప స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తుకు, ఆయన రాజ్య ఉద్దేశాలకు తమను నిష్కపటంగా సమర్పించుకుంటామన్న నిబంధన క్రియ. ఆరోదిగా, పరిశుద్ధాత్మ సన్నిధితో, శక్తితో క్రీస్తు తనను విధేయులైన శిష్యులతో ఉంటాడు. వారు పైనుండి శక్తి పొందిన తరువాతే సర్వలోకానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి అని ఈ సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. అంటే దేవుని
పరిచర్య అంటే మత ప్రచారం కాదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయనే ఆ పరలోక రాజ్యానికి, ఆ స్వర్గానికి నడిపించే ఏకైక మార్గం. నేనే సత్యం. ఆయన మాట సత్యం, ఆయన వాక్కు సత్యం. నేనే జీవం. ఆయన మాటలో జీవం ఉంది. అందుకనే చనిపోయిన లాజరు లేచాడు, చనిపోయిన చిన్న కుమార్తె లేపబడింది. ఆయన మాటలో జీవం కాబట్టి, ఆయన మాటలే జీవపు ఊటలు కాబట్టి. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని అని ప్రభువైన యేసు క్రీస్తు ఈతోనే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమో అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని అని ప్రభువు ఆయన వాక్యంతో, మాట ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో క్రైస్తవులందరూ ఈ లోక వాసులే. ఇందులో నుంచే వారిని ఎన్నుకోవడం జరిగింది. వారు ఫలించాలి అన్న ఉద్దేశంతో దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఫలించడం అంటే ఒకటి ఆత్మఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశ, నిగ్రహము కలిగి ఉండడం. 2 క్రీస్తు వైపుకు ఇతరులను మళ్లించడం అని దేవుడు ఆయన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండినట్లా ఇది మీకు కలుగును. పౌలును నేను ఈ సువార్తకు పరిచారకుడా నైతిని. దేవుడేం మాట్లాడుతున్నాడు? పౌలు ద్వారా పునాది మీద కట్టబడిన వారై స్థిరము అంటే క్రీస్తు అనే బండ మీద ఉండి స్థిరులై మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలిగి నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడా నైతిని అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. క్రైస్తవ విశ్వాసులు క్రీస్తు సన్నిధిలో పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవాలంటే పౌలు ప్రస్తావించిన మానవ బాధ్యత, క్రియ అనేవి తప్పనిసరి అనే విషయాన్ని మనం గమనించాలి. మనం ఒకటి విశ్వాసమందు నిలిచి ఉండాలి అంటే యేసును ప్రభువుగా, రక్షకునిగా ఆయనలో కొనసాగే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. రెండోదిగా యేసు అపోస్తుల బోధ అనే పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండాలి. మూడోదిగా ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అంటే ఆత్మ విధ్వంసక కారకాలతో నిండి ఉన్న మన గతకాలపు నిరీక్షణ లేని స్థితికి మరలా కూడదు అని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటిగా
మనం చూసుకున్నట్లయితే సువార్త ప్రకటించవలసిన విధానం, మంచి ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను అని పేతురు భక్తుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురు ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచబడినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే అనగా నిజాయితీ, వినయం, పరిశుద్ధతతో కూడిన సాక్ష్యం కలిగి ఉండాలి. రెండోదిగా మంచి పనుల ద్వారా సువార్త ప్రకటించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. అనగా ప్రజలకు సహాయం, అవసరాలు తీర్చడం అనే సేవ చేయాలి. రెండోదిగా ప్రజలకు సహాయం, అవసరాలు తీర్చడం అనే సేవ చేయాలి. మూడోదిగా మంచి సాంకేతికత ద్వారా సువార్త ప్రకటించాలి. అంటే సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. అనగా సోషల్ మీడియాలో ప్రతి మార్గం ద్వారా బోధన అందించాలి. అలాగే కొన్ని రిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే కీర్తనలో 49వ వచనం, 40 కీర్తనలో 9వ వచనం. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. అంటే దేవుని మాటలో సువార్త మాటలు, శుభవార్త మాటలు, మంచి మాటలు ప్రకటించాలి అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలు 96 2వ వచనం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. దేవుని రక్షణ పొంది ఆయన అద్భుత కార్యాలను అనుభవించిన మనం వాటిని ఇతరులకు చెప్పి ఆయన వారిని కూడా విడిపించి రక్షించగలడని చెప్పాలన్న ఆరాటం కలిగి ఉండాలి. సకల జనులకు ఆయన మహిమను ప్రచురించుడి అన్న ఈ ఆజ్ఞ మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించుడి అని చెప్పిన యేసు మహా నియామకాన్ని సూచిస్తుంది అని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు.
అలాగే ఏషియా గ్రంథం 40 అధ్యాయం 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలంగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటింపుము అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే ఏషియా గ్రంథం 52 అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువార్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రకటించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రకటించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఈ వచనాలు ముందుగా బబులోను చెర నుండి యూదులు విడుదల పొందుతారని ప్రకటించిన వారికి వర్తిస్తాయి. అంతేగాక ఈ ప్రవచనం రాబోయే మెస్సియా ద్వారా కలిగే రక్షణను కూడా సూచిస్తున్నాయి. ప్రకటించబడిన సందేశం యొక్క మూలాంశం యెహోవా ఏలుచున్నాడు అనేదే. అంటే దేవుని రాజ్యం ఈ భూమి మీదకి వచ్చింది అని అర్థం. అలాగే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. యెహెజ్కేలు ఇశ్రాయేలుకు కావలి వాడు. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లను, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చేట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడి తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదం వినియును వాడి జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించు కొనును. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుడు చూచియు బాకా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గం వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలవాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. వినాశనం జరగడం చూసి తన ప్రజల్ని హెచ్చరించని కావలివాడు వారి ప్రాణాన్ని బట్టి అపరాధి అవుతాడు. 1. అలాగే దేవుని రాజ్యంలో ఒక ప్రవక్త లేక బోధకుడు రాబోతున్న తీర్పును గూర్చి నిలువెచ్చగా ఉన్న సంఘాన్ని హెచ్చరించకపోతే అతడు ఆ ప్రజల విషయం అపరాధి అవుతాడు. 2. చాలా వరకు ప్రతి విశ్వాసికి నశించిపోతున్న ప్రజలకు సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. యేసు తన సంఘానికి అప్పగించిన సువార్త పని వారంతా నెరవేర్చవలసి ఉంది. 7వ వచనం చూసుకున్నట్లయితే, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. నిన్ను కావలివానిగా నియమించి ఉన్నాను. పాపం నుండి మళ్ళుకొని దేవుని రక్షణను అంగీకరించాలని ప్రజలను హెచ్చరించడానికి తనకు
ఒక నమ్మకమైన ప్రవక్తగా ఉండాలని దేవుడు యెహెజ్కేలుతో నొక్కి చెబుతున్నాడు. ఈనాడు సంఘం దాని పరిచారకులు యేసుక్రీస్తులోని రక్షణను జాతులన్నిటికీ ప్రకటించాలి. 8వ వచనం, దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణం నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలనని నీవు అతన్ని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం నొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు అని దేవుడు వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయ అందంతటా సంచరించెను. సువార్తల్లో దేవుని రాజ్యానికి, స్వస్థతలకు, అద్భుత కార్యాలకు, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి సన్నిహిత సంబంధం ఉంది. దేవుని రాజ్యంలో ఆశీర్వాదాలతో పాటు శారీరక దీవెనలు కూడా ఉన్నాయి అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనం, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములనైనను విడిచినవాడు. ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ధన్యుడు. అంటే ఆయన పని మనం చెయ్యాలి. మొదటగా ఆయన పని ఎప్పుడైతే మనం చేస్తామో ఏవైతే పోగొట్టుకుంటామో అన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఇస్తాడు. అంతే. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎవరు మాట్లాడుతున్నాడు? పౌలు గారు సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకును అది దేవుని శక్తి అయి ఉన్నది అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే 1వ కొరింథీయులు పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు
మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా. మనం దేవుని పని చేయాలి. దేవునికి ఇష్టమైన పాత్రగా మనం ఆయన శుభవార్తను ప్రకటించాలి అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుక్కొని నిలువబడి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుక్కొని నిలవబడి అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారు ఏంటో చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే కృతజ్ఞత ప్రార్థన. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారు ఏంటి చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని పౌలు గారు వాక్యం ద్వారా ప్రార్థన చేస్తున్నాడు. కృతజ్ఞతా ప్రార్థన. అయితే లాస్ట్గా 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికును పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి శిష్యుడు, పౌలు శిష్యుడు తిమోతి. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని తిమోతితో శిష్యుడితో మాట్లాడుతున్నారు పౌలు గారు. అలాగే మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. శుభవార్త లేదా మంచి సందేశం. ఈ పదం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ వార్తలో యేసుక్రీస్తు పరిశుద్ధ జన్మ, శిలువ మరణం, పునరుద్ధానం, దేవుని రాజ్య స్థాపన, ఆరోహణం మరియు ఆగమనం గూర్చి ప్రకటించడం కూడా ఉంది. సువార్త ప్రకటించవలసిన విధానం. 1. మంచి ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించాలి. అనగా నిజాయితీ, వినయం, పరిశుద్ధతతో కూడిన సాక్ష్యం కలిగి ఉండాలి. 2. మంచి పనుల ద్వారా సువార్త ప్రకటించాలి. అనగా ప్రజలకు సహాయం, అవసరాలు తీర్చడం అనే సేవ చేయాలి. 3. మంచి సాంకేతికత ద్వారా సువార్త ప్రకటించాలి. అనగా సోషల్ మీడియాలో ప్రతి మార్గం ద్వారా
బోధన అందించాలి. నా ప్రియనేస్తమా, నిజమైన సువార్త ప్రకటన, వ్యక్తిగత సాక్ష్యం, బోధన, సేవ, ఈ సువార్త ప్రకటన ప్రతి క్రైస్తవుడి బాధ్యత. అది ఒక్క క్రైస్తవ సమాజం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి చేరాలి. కాబట్టి నీవు భారముతో, పరిశుద్ధాత్మ నింపుదలతో, వాక్య జ్ఞానముతో సువార్తను ప్రకటింపము. అప్పుడు అనేకులు జీవము గల దేవుని వైపు తిరుగుతారు, రక్షించబడతారు, సంఘములో చేర్చబడతారు, శిష్యులుగా మారతారు, చివరికి నిత్య జీవం పొందుకుంటారు. దేవుని పరిశుద్ధ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు నాయన. మీ పాదముల చెంత కూర్చున్నవాడు, మీ పాదాల దగ్గర మీ పాద సన్నిధిని ప్రేమించేవాడు ధన్యుడు నాయన. అటువంటి ధన్యతని నాకు మాకు దయచేసేందుకు వందనాలు నాయన. అయా, ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు నాయన. మీ ప్రేమ సువార్తను ప్రకటించే ధన్యతను, భాగ్యాన్ని నాకు మాకు మీరు దయచేసేందుకు వందనాలు నాయన. సర్వ సృష్టికి సువార్త ప్రకటించడని మీరు ఇంతవరకు మీ మాటల ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు నాయన, వాక్యం ద్వారా. అలాగే నాయన, ప్రతి ఒక్కరు మీ శుభవార్తను విని ప్రతి ఒక్కరు మీ రాజ్యంలో, మీ పరలోక రాజ్యంలో, ఆ స్వర్గంలో మీ సన్నిధిలో చేర్చే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం ఎవరైతే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, స్టేటస్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని చూస్తున్నారో వాళ్ళకి ఆయన కాపుదల, భద్రత, తోడు ఆశీర్వదించును గాక. ఆమేన్.